శామ్ అనే ఒక వ్యక్తి తన పడవను నడుపుకుంటూ ఉంటాడు ఒక చెరువులో. చెరువు మధ్య భాగానికి వచ్చేసరికి తను కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుంటూ ఉంటాడు. వెనక నుంచి ఒక పడవ ఢీ కొడుతుంది. శామ్‌కి కోపం వస్తది. ఆ తర్వాత మళ్ళా ప్రార్థనలో ఉంటాడు. ఆ తర్వాత మళ్ళా ఇంకొకసారి పడవ ఢీ కొడుతుంది. అయితే వెంటనే తన కళ్ళు తెరిసి వెనక్కి చూస్తాడు. చూసి అసలు వెనకొచ్చే పడవ వ్యక్తిని తిట్టాలి బాగా అని ఎంతో కోపంతో ఉంటాడు. అయితే అతను వెనక్కి తిరిగి చూడంగానే అదొక ఖాళీ పడవ. చూడండి, ఈ దినాన చాలాసార్లు కోప్పడేవారు అలానే ఉంటారు. మరి తన కోపమే తన శత్రువు కదండి. అంతేకాదు, మీరు కోపపడుడి కానీ పాపం చేయకూడదు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. చాలాసార్లు మనము ఎదుటివారి మీద కోప్పడేటప్పుడు ఎదుటివారిని ఒక ఖాళీ పడవ అనుకుంటే మన కోపాన్ని అణుచుకునేవారుగా ఉంటాం. ఆ తర్వాత తను గ్రహించుకుంది, ఇప్పటిదాకా నాదే నా కోపం అంతా అని అనుకుంటూ ఉంటాడు. కాబట్టి సామెతలు 29:11లో మీరు చూసినట్లయితే, బుద్ధిహీనుడు తన కోపంను కనపరచును, జ్ఞానవంతుడు తన కోపాన్ని చూపకుండా దానిని దాచిపెట్టేవాడుగా ఉన్నాడు. కాబట్టి ఈరోజు మనం అట్లా ఉన్నామా? ఈరోజు మనల్ని మనం పరీక్షించుకోవాల్సిన సమయం. చూడండి, కోపం అనేది, యాంగర్ ఈజ్ జస్ట్ వన్ వర్డ్ షార్ట్ ఆఫ్ డేంజర్. ఇదేనా, నా కోపం వలన ఎన్ని బంధువులు బాంధవ్యాలు తెగిపోతాయి, అలానే భార్యాభర్తల మధ్య గొడవలు, కుటుంబాలు విచ్ఛిన్నం అవడం, ఇవన్నిటికీ కారణం కోపము. తన కోపమే తన శత్రువు.